హాయ్, వెల్కమ్ టు సాక్షి లాగ్స్. ఈరోజు ఎంతో సింపుల్గా కాకరకాయ పచ్చడి ఎలా చేద్దామో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ముందుగా ఇవి 1/2 కిలో కాకరకాయలండి. నేను ఇలా ముక్కలుగా చేసుకున్నాను. మీకు పొడుగు ముక్కలు అంటే పొడుగు ముక్కలు చేసుకోవచ్చు, రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. పచ్చడికి కొంచెం పొడుగు ముక్కలు అయితేనే బాగుంటాయి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కాకరకాయలు ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇవి డీప్ ఫ్రై చేయాలండి. ఆయిల్లోనే మంచిగా కాకరకాయలు వేగిపోవాలి. అందుకోసం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇది ఎక్కువగా అయినా పోసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మనం అదే ఆయిల్ని కాకరకాయలో వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కూడా, పచ్చడి కదండి. ఇవి నేను 2 బ్యాచెస్ లాగా వేస్తున్నాను. ముందుగా కొన్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాం. కలుపుతూ చేసుకోవాలి. స్టవ్ ఏం సిమ్లో పెట్టద్దండి, ఫ్లేమ్ పెద్దగానే పెట్టుకొని చేసుకోవాలి. కాకపోతే బాగా కలుపుతూ చేసుకోవాలి. అవి అలా వేసి వదిలేసి అలా ఉండకూడదు. అక్కడే స్టవ్ దగ్గరనే ఉండి కలుపుతూ చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది, తొందరగా ఏం కావు. ఎందుకంటే కాకరకాయ నూనెలో మంచిగా ఉడికి మంచిగా కొంచెం క్రిస్పీగా కావాలి కాబట్టి కొంచెం టైం బాగానే పడుతుంది. నిదానంగా ఓపికతోని చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. ఇలా కలుపుతూ చేసుకోవాలి. చూడండి, ముక్కలు వేగిపోతున్నాయి. ఇవి ఇలా కాదు, ఇంకా కొంచెం వేగాలి, కొంచెం క్రిస్పీగా రావాలి. ముక్క మాడొద్దు, ముక్క క్రిస్పీగా కావాలి. చూస్తే మనకు కొంచెం పచ్చిగానే అనిపిస్తుంది, కానీ ముక్కలు క్రిస్పీగా అవుతాయి. అలా వేయించుకోవాలి. నిదానంగా మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఇంకా కొద్దిగా కావాలండి. ఇవి ఆల్మోస్ట్ అయిపోయాయి. ఒక 5-10 నిమిషాలు అలా ఇలా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. ఇదే ఆయిల్లో ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అన్ని కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఇవి 1/2 కిలో కాకరకాయలు నేను 2 సార్లు వేసి వేయించుతున్నాను. ఇవి కూడా సేమ్ అలాగే వేయించుకోవాలి. మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. అలాగే వదిలేయొద్దండి, బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అన్ని ముక్కలు బాగా వేగాలి. ఒకటి మాడిపోతాయి, ఒకటి వేగవు. అందుకే దగ్గరుండి మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కూడా వేగుతున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎవరైనా చేసుకోవచ్చు. కొంతమంది అమ్మో పచ్చళ్ళని భయపడతారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి కదా, వీటిని కూడా పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 1 టీ స్పూన్ ఉంటుందండి, ఇది జీలకర్ర. ఒక 1 టీ స్పూన్ ఫుల్గా వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 5-6 వెల్లుల్లి వేసాను అంతే. కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇప్పుడు ఈ పసుపు అదే వేడి ఆయిల్లోనే మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో ఫుల్గా 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నది ఒక 2 టీ స్పూన్లు పడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతే టేస్ట్ బాగా ఉండదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి ఎలా క్రిస్పీగా అయ్యాయో ముక్కలు. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అండి.
సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం, చూసుకొని మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువైతే తిననికి రాదు. ఇప్పుడు కారం ఒక 1.5 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఇది 1.5 టీ స్పూన్ ఉంటుందండి కారం. ఇప్పుడు ధనియాల పొడి ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది జీలకర్ర మెంతులు ఖచ్చితంగా వేయాలి, ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 1.5 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఇవి 2 డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసి వేస్తున్నాను నేను. జీలకర్ర ఎక్కువగా ఉండాలి, మెంతులు తక్కువగా ఉండాలి, అప్పుడే టేస్ట్ ఫ్లేవర్ బాగా ఉంటాయి. ఇప్పుడు మనం పోస్ట్ చేసుకున్నాం కదండి, ఆయిల్ చల్లారిపోయింది. ఇప్పుడు అది ఈ ముక్కలకి పట్టిద్దాం. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, ఆయిల్ చల్లారాక ఈ ముక్కలకి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చడి చల్లారింది కదా, ఇందులోనే మనం నిమ్మరసం పిండుకుందాం. ఒక మీడియం సైజ్ నిమ్మకాయ మొత్తం వేస్తున్నానండి, ఒక్కటి చాలు. ఇప్పుడు ఆ నిమ్మకాయ రసం కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుదాం. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా కాకరకాయ పచ్చడి చేసుకో.